వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వంకాయ మిర్చి ఎలా చేయాలో వీడియో చూపెడతా. ఇట్లా పొడి వంకాయలు తెచ్చుకోవాలి. వీటికి శుభ్రంగా కడిగి దీన్ని 4 ముక్కలు కోసుకోవాలి. నడిమికెళ్ళి తగినంత ఉప్పు వేసుకోవాలి, 1 చెంచుడు ఓం వేసుకోవాలి, అంతా తినే సోడా వేసుకోవాలి. పిండిని మొత్తం ఒకసారి ఇలానే కలపాలి. సో 1 చెంచుడు కారపొడి వేసుకోవాలి. ఎందుకంటే ఇది వంకాయ బజ్జీ అంటారు, మిర్చి అంటారు. ఇలా ఇలా కారం కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వంకాయకు కారం ఉండదు కాబట్టి. వంకాయ బజ్జీ వేసుకోవచ్చు, వంకాయ మిరపకాయ అంటారు. పొడుగు చేస్తేనో మిరపకాయ అంటారు, చిన్నగా చేస్తేనో బజ్జీ అంటారు. పిండి కలుపుకున్నాడు అయిపోయింది. స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం. అందులో ఇప్పుడు నూనె పోసుకున్నాం. నూనె వేడైంది. వంకాయను ముందుగానే కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాం. ఇలా పొడుగు కోసుకోవాలి. ఇలా పొడుగు కోసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇలా ముంచుకోవాలి. వీటిని ఇలా నూనెలో వేసుకోవాలి. వంకాయను పిండిలో ఇలా ముంచుకుంటూ ఇలా ముక్కుట్లు వేసుకోవాలి. వంకాయను మొత్తం పిండిలో ముంచుకుంటూ ఇలా నూనెలో వేసుకోవాలి. మధ్య మధ్యన ఇలా మర్రేస్తూ ఉండాలి. వంకాయ మిర్చి చేస్తే ఇలా వెడల్పుగా వస్తాయి మిర్చి. ఇవి ఇలా గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు వంకాయ మిర్చి గోల్డ్ కలర్లో కాలినాయి. తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. వీటిని మొత్తం వంకాయలను ఇలానే మిర్చిగా కాల్చుకోవాలి. ఇప్పుడు తీసి వేరే గిన్నెలు వేసుకోవాలి. వంకాయ మిర్చి రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. వంకాయ మిర్చి రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళా మళ్ళా కావాలనిపిస్తుంది వంకాయ మిర్చి.